బ్యాక్ టు న్యూస్. తండ్రి ఐఏఎస్ అధికారి అయిన తండ్రి మాట కోసం ప్రభుత్వ పాఠశాలలో చేరిన క్రిష్ధర్ రెడ్డి తాను ఎప్పుడూ ప్రభుత్వ స్కూల్లో చదవటానికి ఇష్టపడతాను అంటున్నాడు. పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమారుడు క్రిష్ధర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మన్యం జిల్లాలో ఉన్న మున్సిపల్ హై స్కూల్లో ఈ రోజు స్వయంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమారుడు చక్రధర్ అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పమ్మా, ఎలా ఉంది పార్వతీపురం? ఎప్పుడు జాయిన్ అయ్యావు ఇక్కడ? నేను ఇయర్ జాయిన్ అయ్యాను 10th కి. చాలా బాగుంది పార్వతీపురం. ఈ స్కూల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. భోజనం కూడా చాలా బాగా చేస్తున్నారు, టీచర్స్ చాలా బాగా టీచింగ్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు కూడా నువ్వు ఇంతకుముందు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివావు, విజయవాడ డిస్ట్రిక్ట్. అక్కడికి ఇక్కడికి వాతావరణం ఎలా? అక్కడ బాగుంది, ఇక్కడ ఇంకా చాలా బాగుంది. అంటే ఈ సంవత్సరం ఎందుకు ఇక్కడ రావాల్సి? అంటే 1 year కోసం 10th class 1 year ఇక్కడ అంటే అక్కడ వరకు 9th వరకు చదివి 1 year లో ఇక్కడ వరకు రావడానికి కారణం? నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, సో ఇంక ఇక్కడ చదువుకోవడమే కంఫర్ట్ అని ఇక్కడికి వచ్చేసాను. ఎలా ఉంటుంది? మిగతా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? నీతో పాటు కలుస్తున్నారా, లేదంటే కలెక్టర్ గారు అబ్బాయి అని చెప్పి వాళ్ళు ఏమైనా భయపడ్డం ఇలాంటి వాతావరణం? అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, ఏ ప్రాబ్లం లేదు, ఏ మాత్రం కూడా భయపడతారు. ఎందుకని అంటే జనరల్ గా కలెక్టర్ హోదా అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, మరి ఏ రోజు కూడా నన్ను ఎందుకు ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని ఎప్పుడు మీ ఫాదర్ని అడగలేదు? నాకేం తేడా అనిపించట్లేదు, మార్క్స్ అన్ని సమానంగానే వస్తున్నాయి కదా, అందుకు ఇంకా తేడా ఏం లేనప్పుడు ఇక్కడే కరెక్ట్ కదా, అందుకని. ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? అంటే లాస్ట్ ఇయర్ ఈ స్కూల్కి మంచి రికార్డ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు జాయిన్ అవ్వడం వల్ల ఇంకా స్పెషల్గా స్కూల్ మారుతుంది. ఎలా దీన్ని నిలబెడతావు? బాగా చదువుతాను, స్టేట్ ఫస్ట్ రావడానికి ట్రై చేస్తాను, అంతే బేసిక్. ఇది మొత్తానికి అయితే తండ్రి ఏదైతే చెప్పినటువంటి మాట ప్రకారం ఎప్పుడూ కూడా ఆడంబరాలకు పోకుండా స్వయంగా మున్సిపల్ హై స్కూల్లో చదవడం కూడా చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు పెద్ద తేడా తెలియదు కాబట్టి ఎక్కడున్నా కూడా అందరితో కలిసిపోతాను, బాగా చదువుతాను, ఉపాధ్యాయులు చెప్పినటువంటి సూచనలు ఏవైతే వాటిని పాటించి రాబోయే అంటే ఈ స్కూల్లో ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో చదివి స్టేట్ ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఆశాభావం చేస్తూ మిగతా వాళ్ళకైతే స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి క్రిస్టియన్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు ఐ న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా.